హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు పకోడీ చేసుకుందామా? రండి వచ్చేయండి చూడ్డానికి ఎట్లా వేయాలో. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, కొత్తిమీర సన్న కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, తగినంత బియ్యం పిండి వేసుకోవాలి. జీలకర్ర క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా మంచిగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడి చేసుకోవాలి. ఫస్టే కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు పకోడీ. అంటే నేను ఈరోజు టమాటా పప్పు వండిన అనమాట. అయితే కొంచెం పప్పు మిగిలింది, ఎక్కువ అవుతుంది అన్నట్టు తీసిన అనమాట. ఇక పకోడీ చేద్దాం అనేసి చేసిన. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు. పెసరపప్పు ఒక 2 గంటలు అట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టిన అనమాట. పెసరపప్పు నానబెట్టింది ఉందనుకో మంచిగా ఈజీగా చేసి పెట్టాడు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.